ఊను కనవా అట్లా చెప్పు ఫ్రెండ్స్, అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ శుభాకాంక్షలు. మా పూజన అయితే కంప్లీట్ అయింది. ఇంకా పచ్చడి చేయలేదు. ఇప్పుడైతే పచ్చడి చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత మేము పచ్చడి ఇట్లానే కదా. అట్లనే నేనేమో రివర్స్ పెడతా, నువ్వు ఇట్లా పెడతావు కదా. చాలు. ఇలా కడుతున్నామేమో అనుకుంటున్నారా? అట్లా కట్టచ్చు, ఇట్లా కట్టచ్చు. తోరణాలు, మామిడి తోరణాలు, తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టుకుంటే ఎంత బాగుంటుంది తెలుగు సంవత్సరం రోజు. అంటే ప్రతి పండుగకు కూడా ఆ తోరణాలు మారవాలి, కొత్త కొత్తవి పెట్టేసేయాలి. ఇంటికి చాలా కళగా ఉంటుంది. కళని కాదే, సైంటిఫిక్గా క్రిమి, నాకు తెలిసిన నేను చెప్తాను. క్రిమి సంహారి చెప్తాను. అందుకే కడతారు. నాకైతే మంచిగా కనబడుతుంది. అది చెప్పినాను. నువ్వు ఏదైనా చెప్పు. ఇది మామిడాకు. మామిడాకులు గిన్నె పెట్టుకొని మామిడాకులు ఇవ్వంటారు. చిన్న చిన్నవి ఉన్నాయి. చిన్ననే మరి ఏం చేద్దాం. మామిడాకులు కడుతున్నా మీ డాడీ దంపన్న తెంపుతాడా? చీకటికి తీసుకోవేను. చీకటి అప్పుడు ఎందుకు తీసుకోవేను? మరి ముందే తెంపమని రాదా? నీకు భయం ఉండలేదు ఈ మధ్య. మా డాడీ ఏమన్నాడు, నేను పొద్దునత్తే మంచిగా తెంపుకొని వేపపూ తీసుకోవాలి పోవచ్చు కదా అని అన్నాడు. పో, ఏమి చాలు కట్టుకో. ఇది వెడల్ పంట అయిపోతుంది. పో, అది నేను చేస్తా. పో, నువ్వు లేట్ అవుతాను. దేవుని దీపం ముట్టించాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే తోరణాలు కడతాము. ఈ ఫస్టే కట్టాలి, కానీ మామిడాకులు మాకు టైంకి అందలే. తోరణాలు అయితే కట్టేశాను. ఇటు కూడా కట్టిన, ఈ సైడ్ కూడా. ఓకే, ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను. ఇక అందులోకి మనకు ఐటమ్స్ మామిడికాయ, చింతపండు, బెల్లము, ఉప్పు, కారం, వేప పువ్వు అన్నీ రెడీ చేసుకున్నాం. మీకు చూపిస్తా. ఇప్పుడైతే నేను మామిడికాయ పొట్టు తీసుకుంటున్నాను. చిన్న చిన్న వక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటున్నా. ఇగో ఫస్ట్ అయితే మామిడి ముక్కలు ఇగో వేస్తున్నా. చూడండి, కొంచెం చిన్న కట్ చేసుకున్నా. బాగా పెద్దగా ఉండద్దు,
మీడియం సైజు ఉంటే సరిపోద్ది. ఇంకా బెల్లం, ఇవ్వండి. వేప పువ్వు కొంచెం డస్ట్ ఉంటుంది కదా, కడిగేస్తున్నా. వేప పువ్వు, చింతపండు, కొంచెం పులుసు పోసుకోవాలి. బాగా పోసుకోవద్దు, పులుపు అవుతుంది. సమానంగా ఉండాలి, అన్నీ సరిపాలలో ఉండాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇప్పుడు ఒక చెంచా అందుకు. కొంచెం బెల్లం కరగాలి కదా, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నా. ఉగాది పచ్చడి రెడీ. ఇందులో అరటిపండు కూడా మన వక్కలన్నీ వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టి కొంచెం జ్యూస్లా వేసి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కానీ ఉగాది పచ్చడి రియల్గా వేసేది మాత్రం ఇదే. ఎందుకంటే ఎప్పుడు మనం ఉగాది పచ్చడి అనేది ఇట్లనే వేసుకుంటాం. ఉప్పు, కారము, ప్లస్ మన మామిడి ముక్కలు, వేప పువ్వు, ఇంకా బెల్లము, చింతపండు. ఇదే అసలైన మామిడి ఉగాది పచ్చడి. తిను. ఫస్ట్ తినద్దు, దేవుడికి పెట్టాలి. మర్చిపోయినా. ఫస్ట్ దేవుడికి టేస్ట్ చూపించాలి, తర్వాతనే మనం తినాలి. దేవుని దగ్గర పెట్టొద్దాం. పెట్టి మొక్కు. దేవుళ్ళారా స్వీకరించండి ప్రసాదం. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మేము ఉగాది పచ్చడి టేస్ట్ చేయబోతున్నాం. చూడాలి ఎట్లుంటుందో. ఫస్ట్ నీకే ప్రయోగం. మస్తున్నది. నిజం చెప్పు. అన్ని రుచులు, చేదు, తీపి, వగరు, పులుపు అన్నీ మస్తున్నాయి. మా ఆయన వేప పువ్వు వేసుకున్నాడు మంచిగా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకోసమనే మనకి పండుగలప్పుడు ఏదో ఒకటి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క వెరైటీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది ఆ రోజు కంపల్సరీ వేసుకొని తినాలి. ఎందుకు అని అంటే మన హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళు పెద్దలు చెప్పిన మాట ఉత్తగోదు. కాబట్టి ఇది అన్ని షడ్రుచులు కలిసినాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తినాలి లిమిట్గా, ఎక్కువ తినకండి.
ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటున్నా. ఇగో ఫస్ట్ అయితే మామిడి ముక్కలు ఇగో వేస్తున్నా చూడండి. కొంచెం చిన్న కట్ చేసుకున్నా, బాగా పెద్దగా ఉండద్దు, మీడియం సైజు ఉంటే సరిపోద్ది. ఇంకా బెల్లం, ఇవ్వండి వేప పువ్వు, కొంచెం డస్ట్ ఉంటుంది కదా కడిగేస్తున్నా. వేప పువ్వు, చింతపండు, కొంచెం పులుసు పోసుకోవాలి. బాగా పోసుకోవద్దు, పులుపు అవుతుంది. సమానంగా ఉండాలి, అన్నీ సరిపాలలో ఉండాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇప్పుడు ఒక చెంచా అందుకో. కొంచెం బెల్లం కరగాలి కదా, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నా. ఉగాది పచ్చడి రెడీ. ఇందులో అరటిపండు కూడా మన వక్కలన్నీ వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టి కొంచెం జ్యూస్లా వేసి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కానీ ఉగాది పచ్చడి రియల్గా వేసేది మాత్రం ఇదే. ఎందుకంటే ఎప్పుడు మనం ఉగాది పచ్చడి అనేది ఇట్లనే వేసుకుంటాం. ఉప్పు, కారము, ప్లస్ మన మామిడి ముక్కలు, వేప పువ్వు, ఇంకా బెల్లము, చింతపండు, ఇదే అసలైన మామిడి ఉగాది పచ్చడి. తిను ఫస్ట్ తినద్దు, దేవుడికి పెట్టాలి. మర్చిపోయినా. ఫస్ట్ దేవుడికి టేస్ట్ చూపించాలి, తర్వాతనే మనం తినాలి. దేవుని దగ్గర పెట్టొద్దాం. పెట్టి మొక్కు. దేవుళ్ళారా స్వీకరించండి ప్రసాదం. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే మేము ఉగాది పచ్చడి టేస్ట్ చేయబోతున్నాం, చూడాలి ఎట్లుంటుందో. ఫస్ట్ ఫస్ట్ నీకే ప్రయోగం. మస్తున్నది, నిజం చెప్పు. అన్ని రుచులు, చేదు, తీపి, వగరు, పులుపు అన్నీ మస్తున్నాయి. మా ఆయన వేప పువ్వు వేసుకున్నాడు మంచిగా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకోసమనే మనకి పండుగలప్పుడు ఏదో ఒకటి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క వెరైటీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది ఆ రోజు కంపల్సరీ వేసుకొని తినాలి. ఎందుకు అని అంటే మన హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళు పెద్దలు చెప్పిన మాట ఉత్త పోదు. కాబట్టి ఇది అన్ని షడ్రుచులు కలిసినాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తినాలి.
లిమిట్గా, ఎక్కువ తినకండి. ఫ్రెండ్స్, మా అత్తగారి ఇంటికి వచ్చిన ఇగో వీళ్ళు కూడా పచ్చడి చేసిండు, ఉగాది పచ్చడా. అయ్యో సరే అయితే టేస్ట్ చేసి మరి ఎట్లున్నదో, మాది మంచిగా ఉన్నదో ఇలా మంచిగా ఉన్నదో చెప్తా ఇప్పుడు. మంచిగా ఉంది. లైట్ పండు కూడా వేసిన నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, చెప్పానే బాయ్.